ఆ కింది పారాగ్రాఫ్ చూస్తే the project are advised to review the quantum of divertible water flows from Pranahita barrage site considering the overall availability at the location. నీళ్లు లేవు రివ్యూ చేసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా రెండవ లెటర్లో కూడా తేల్చి చెప్పారు. నీళ్లు చెప్తూ ఉంటే ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు, దే ఆర్ నాట్ సిన్సియర్ అంటే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్, ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి. సెంట్రల్ వాటర్ బద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు, మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇదైతే మరీ జోకు. నేనే ఉమాభారతి రాసిన లెటర్లో, అదే ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే ఉంది నీళ్లు లేవు అని. యూసీ బాబు డిస్టర్బ్ చేయలేదంట ప్లీజ్. ఉమాభారతి గారు రాసిన లెటర్లోనే పూర్తిగా పెట్టుకో. పేజ్ నెంబర్ 3లో ఆవిడే క్లియర్గా చెప్పింది. మీ లాస్ట్ లైన్ చూడండి. ఈరోజు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి చొప్పదండి నియోజకవర్గం, కొరుట్ల నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గం, ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తెలంగాణకు చేసినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి ప్రాజెక్టుల పట్ల అన్యాయాలను, మరి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరు, మన తెలంగాణ ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి తీరు, ఇప్పుడు కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రను ఛేదించాలి, దాంట్లో ఉన్నటువంటి నగ్న సత్యాలను బయట తీయాలి. మరి 5 దశాబ్దాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరియక ఈ తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు, ఆకలి చావులున్నటువంటి పరిస్థితులలో, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి, ముఖ్యంగా ఈ జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా నుంచి వలసలపై బతికినటువంటి పరిస్థితి నుంచి మరి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి వలసలను వాపసు తెచ్చి భూమికి బరువైనంత పంట నింపి, చెరువులు నింపి, కుంటలు నింపి, వాగులు నింపి, డ్యాములను నింపి, చెక్ డ్యాములను నింపినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఉంటే మరి కాంగ్రెస్ రాగానే స్విచ్ ఆఫ్ చేసినట్టుగా చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి, వాగులు ఎండిపోయినాయి, వంకలు ఎండిపోయినాయి, రిజర్వాయర్లు ఎండిపోయినాయి. అన్నీ కూడా మళ్ళీ తిరిగి తెలంగాణ ఎడారిగా మారింది. దీనికి కారకులు ఎవరు? ఇవాళ కాళేశ్వరం దగ్గర దాదాపుగా మరి 98,000 క్యూసెక్ల నుండి 1,40,000 క్యూసెక్లు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. మరి ఆ నీళ్లను తరలించి తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి, ఎండిపోతున్న పంటలను, ఎండిపోతున్న ముదిరిపోతున్న నారులను కాపాడండి అని చెప్పి మరి ఇవాళ హరీష్ రావు గారు చాలా గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టాల్సి వచ్చింది, మరి తుమ్మిడి అట్టు దగ్గర ఎందుకు నిర్మాణం చేయలేదు? ఆనాడు ఉన్నటువంటి ఇదే ఫడ్నవీస్, మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ముంబైలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, అయినా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాకుండా సముద్రం పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాలను ఎండగట్టే దిశగా మనం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర అన్నారం, సుందిల్లా ఇవన్నీ కూడా కన్నెపల్లి ద్వారా మోటార్లను విడుదల చేసి గాయత్రి ద్వారా పంపడానికి, అదేవిధంగా మిడుమానేరు, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మరి మల్లన్న సాగర్ ద్వారా తెలంగాణ ఎడారి తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా కేసీఆర్ గారు మరి బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టులు ఎవి కూడా పనిచేయకుండా చేసినటువంటి కుట్ర మరి కాంగ్రెస్ చేసింది. కనుక ఆ కుట్రలన్నీ ఛేదించడం కోసం ఇలా పవర్ ప్రజెంటేషన్ మరి హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ మంత్రి చేస్తూ ఉంటే మేమందరం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ధవళేశ్వరం దగ్గర ఆనాడు అర్థర్ కాటన్ కట్టినటువంటి దాని మీద కూడా, బ్యారేజ్ మీద కూడా ఆనాడు ఇట్లనే దొంగ కమిషన్ వేసి తన మీద కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భం. అదేవిధంగా అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ గారి మీద ఇవాళ నీళ్లు తెచ్చినటువంటి కేసీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేపు వచ్చేది మా ప్రభుత్వమే. కనుక ఈ కాంగ్రెస్ కడియేసి, ఇక కరెంటు కడియేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదాం అనుకున్నారు. కానీ మేము సెల్ ఫోన్లలో చూసాం. మేము తప్పకుండా రానున్న ప్రభుత్వం మాదే, తప్పకుండా ఇటువంటి వాళ్ళ మీద మేము తప్పకుండా చర్యలు వస్తుందని చెప్పి చేస్తూ, పోలీసులు కూడా మీరు దుందుడుకు చర్యలు మానండి, రాబోయే ప్రభుత్వం మాదే, మీరు మా మీద అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తాం, ప్రజలకు చెరుగుంటాం, ప్రజలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి
మా మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం మీద మరి వారు అక్కడ పీపీటీ ఇస్తూ ఉంటే లైవ్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా శాసనసభ్యులు అందరితో కలిసి మేము అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి వీక్షిస్తూ ఉంటే ఇవాళ కాళేశ్వరం ఒక అవినీతి అని చెప్పిండు ఈ అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి పాలన చేతగాక కేసీఆర్ను బదనం చేయాలనే కుట్రతోటి మరి రైతుల పొలాలలోకి నీళ్ళు ఇస్తే కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ఒక దిక్కుమాలిన ఆలోచనతోటి ఇలా కాళేశ్వరం కూలింది అని చెప్పేసి ఒకటి పెట్టుకొని అసలు కాళేశ్వరం ఎట్లా కూలిందనంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాంబు పెట్టి కూర్చారు. ఒక పెద్ద సౌండ్ వచ్చిందట అక్కడ. మన వాళ్ళు చాలా రిటైర్డ్ మన దగ్గర ఉన్నటువంటి అధికారులు మన వాళ్ళు కూడా శోధిస్తే దాన్ని ఒక పరిశీలన చేస్తూ ఉంటే అక్కడ ఇదే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ను బంధనం చేయాలని చెప్పేసి ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసి అది ఊలగొట్టి ఇలా కేసీఆర్ అవినీతి చేసిండు, ఒక పిల్లర్ ఉంగింది అని చెప్పేసి కేసీఆర్ను కమిషన్ ఇచ్చి నోటీసులు ఇచ్చి బంధనం చేసే కుట్రలో భాగంగా ఇలా హరీష్ రావు గారు మరి అన్ని అనుమతులు వచ్చినాయి. అన్ని అనుమతులతోటి దాదాపు 11 అనుమతులతోటి ఇలా సెంట్రల్ ఇచ్చిన అనుమతులతోటి ఇలా లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి హరీష్ రావు గారు ప్రజలందరూ కూడా నిజం తెలుపుతూ ఉన్నారు. తెలిపే క్రమంలో ఇలా కాంగ్రెస్ అవినీతి అని కాళేశ్వరం కుట్రపూరితంగా కేసీఆర్ బదనాం చేయాలని చూసి అదేవిధంగా కరెంటు కట్ చేసి ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలకు నిజం తెలుస్తుంది, మళ్ళీ నేను మూర్ఖుని అయిపోతా, రేవంత్ రెడ్డి మూర్ఖుడు అయిపోతారని చెప్పేసి ఇలా మా జైత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేము చూస్తూ ఉంటే పూర్తిగా కూడా కరెంట్ కట్ చేసింది. ఎందుకంటే దాదాపు హాఫ్ అన్ అవర్ కరెంట్ పోయింది. అంటే వాళ్ళు చెప్పే నిజాలు మా కార్యకర్తలు చూస్తారు, గ్రామాన మరి ప్రచారం చేస్తారు. మరి నిజం ఎప్పటికి కూడా నిప్పు లాంటిది తాగదు. కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. నా యొక్క మరి ఈరోజు అబద్ధాలన్నీ కూడా బట్టబయలైతాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసి ఇలా పవర్ కట్ చేసింది. అయినా కూడా ఎక్కడా కూడా నిజం దాగదు. అబద్ధం అనే పునాది మీద ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు. అబద్ధ పునాదులు చాలా రోజులు నిలవదు, అది ఎప్పటికైనా కూలిపోతుంది. ఇలా కేసీఆర్ అనే నిజం నిప్పు ఎప్పటికైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఇలా కాళేశ్వరం ఇలా అబద్ధం మొత్తం ప్రచారం చేసుకొని వస్తుందని ఇలా నిజమనే కేసీఆర్ గారు మరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా ప్రజలన్నీ కూడా గమనించాలి. ఇలా తాటిపల్లి పైన పక్కన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి వరదకల్లో నీళ్ళు ఎందుకు వస్తలేవు, పొలాలు ఎందుకు మరి బీడు వారుతున్నాయి, నార్లు ముదిరిపోతున్నాయో ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మూర్ఖపు రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎందుకుందో మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ కుట్రలను ఈ రేవంత్ రెడ్డి కుట్రలను మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో తగిన బుద్ధి చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే అభివృద్ధి కోసం పోయినా మరి ప్రోగ్రెస్ కోసం పోయినా అని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ఎమ్మెల్యే ఎక్కడ ఇలా ప్రోగ్రెస్ ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అని చెప్పేసి మా జైత్యాల నియోజకవర్గ నాయకులము మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారిని అందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది నీది అభివృద్ధి ఎక్కడ, రైతు బంధు ఎక్కడ పడ్డది, రైతు భరోసా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఊర్లలోకి వెళ్తే పెన్షన్ ఎందుకు పెంచలేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. మన నరసింగపూర్ కావచ్చు, వాటిల్లో కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. అవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నిధులే ఇవాళ పట్టణంలో కొట్టేటి ప్రతి ఒక్క అభివృద్ధి కూడా మరి కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది తప్ప ఇలా అభివృద్ధి పేరు చెప్పుకొని మాయమాటలు సొంత లాభం కోసం వెళ్ళినటువంటి ఈ సొంత లాభం కోసం వెళ్ళిన ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ అభివృద్ధి ఎక్కడ అని చెప్పేసి రాబోయే రోజులలో వారికి అదేవిధంగా ప్రజలు గుణపడని చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ కేసీఆర్ ఎప్పటికైనా నిజం నిప్పు లాంటి మనిషి. కేసీఆర్ అన్న వాళ్ళు తుడపడం, కేసీఆర్ ప్రజల గుండెల్లోంచి తుడిచేయడం మీ తరం కాదు, మీ జేజమ్మ వల్ల కూడా కాదు, నీ వల్ల కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.